పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద 9,20,00,000 నిధులతో మహిళా హాస్టల్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యటించిన సందర్భంగా బాలికలు హాస్టల్ వసతి లేక పడుతున్న ఇబ్బందులను గమనించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యత, పేదలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తూ పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హాస్టల్ నిర్మాణానికి 10 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. 2005 సంవత్సరంలో అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. హాస్టల్ వసతి కారణంగా ఎక్కువ మంది బాలికలు ఉన్నత చదువులు చదువుకుంటారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థులు చదువుకునే పేద పిల్లల కోసం ప్రజాప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని అన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో కామన్ డైట్ మెన్యూ ప్రవేశపెట్టామని అన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేదికలంచిన వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. ఈ హాస్టల్ గృహిణి ఇది అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుండి వస్తారు కాలేజ్కి? మేము గోవిందరం నుంచి వస్తాం. మేము హాస్టల్ ఇక్కడ సిరిసిల్లలో ఉంటున్నాం, ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాము. నా పేరు పవిశ్రీ. నేను కామారెడ్డి నుండి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇక్కడ హాస్టల్ లేదని నేను సిరిసిల్లలో ఉంటున్నాను. సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ నుండి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ టైంకి వెహికల్స్ రాకపోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే హాస్టల్ అయితే దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నా నుండి థ్యాంక్స్. ఈ ప్రాజెక్టు బాధితులకు ఎంతో సహాయపడుతుందని చెప్పేసి, అలాగే రేవంత్ రెడ్డి గారు రూసా ఫండ్స్ తరఫున మాకు 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ బాలికలు ఈ వసతి గృహంతో చాలా అంటే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే చాలా సుదూరంగా వస్తుంది కాబట్టి మేము వెళ్ళి చెప్పిన వెంటనే దీన్ని శాంక్షన్ చేయడం చాలా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మాయిలకు చదువు విషయంలో వారు ఇంత కృషి చేస్తున్నందుకు మా తరఫున వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇంకా ఈ మన కాలేజీతో పాటు ఈ మన పట్టణాభివృద్ధిలో వాళ్ళు విశేషంగా కృషి చేస్తున్నందుకు మేమందరం చాలా గర్విస్తున్నాం. శుభోదయం. ఈరోజు నాగ పంచమి రోజు ఈ ఉమెన్ హాస్టల్కి పిఎం ఉషా స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్. మరి దీని మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, దీని టెండర్ పీరియడ్ ఓన్లీ 18 months ఉన్నాయి. సో 18 monthsలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారికి మేము రిక్వెస్ట్ ఏమంటే వితౌట్ డిఓటీ ఇది కంప్లీట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. అగ్రహారం డిగ్రీ కళాశాలను గతంలో శాసనసభ్యుడు అయిన తర్వాత సందర్శించిన సమయంలో, గతంలో ప్రిన్సిపాల్గా శ్రీనివాస్ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది బాలికలు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు. వారికి హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం ఉన్నట్టయితే బాలికలకు అనేక మంది పేదలు ఈ డిగ్రీ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో అనేక మార్లు ఈ అగ్రహారం డిగ్రీ కాలేజీ నుండి ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ ఇప్పటివరకు బాలికల హాస్టల్లో మంజూరు కాలేదని చెప్పని అప్పటి వరకు పంపబడ్డటువంటి ప్రతిపాదన సుమారు 5 కోట్లతో ఉన్నటువంటి బాలికల హాస్టల్ కావాలని చెప్పని ఏదైతే వినతి పత్రాన్ని అందజేసిండ్రో ఆ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం,
విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ అభిమానము, పేదలు చదువుకునేటువంటి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, గురుకులాలు కానీ, హాస్టల్లో కానీ మెరుగైనటువంటి విధానాన్ని అవలంబించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు క్రమంలో ఇక్కడ కూడా ఈ బాలికల హాస్టల్ అత్యవసరం చెప్పిన భావనతో సుమారు 10 కోట్ల రూపాయలు ఇటీవల కాలువలు మంజూరు చేయడం, టెండర్ కావింపబడడం, దానికి ఈరోజు మన భవన నిర్మాణానికి భూమి పూజ గావింపజేయడం, ఈ ప్రాంతంలో పేదవారికి ఉన్నత విద్య ఇంకెక్కువ శాతం ఎక్కువ సంఖ్యలో అందడానికి అవకాశం ఏర్పడినటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, బాలికల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా నేను చేస్తూ, ప్రధానంగా అగ్రారం డిగ్రీ కళాశాలలో 2005 నేను మండల పరిషత్ అధ్యక్షునిగా, దేవస్థానం చైర్మన్గా ఉండేటువంటి సందర్భంలో ఆనాటి ప్రిన్సిపాల్ నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అగ్రారం డిగ్రీ కాలేజీలో సైన్స్ వింగ్ లేకపోవడం వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ సైన్స్ వింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్న క్రమంలో 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కడితేనే ఇక్కడ రావడానికి అవకాశం ఉందనే క్రమంలో అప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వరరావు గారు ఉండే వారు కూడా అదే సందర్భంలో 10 లక్షల రూపాయలు కట్టేటువంటి సందర్భంలో, ఆ కాలంలో 10 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చి ఇవ్వగానే నేను గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారితో ఈ అంశం మాట్లాడి, మా ప్రాంతంలో జూనియర్ కాలేజీ కావాలన్నప్పుడు 4 ఇచ్చినారు, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, కత్లాపూర్. అదే సమయంలో ఈ అంశం కూడా తీసుకొని వచ్చినప్పుడు వితౌట్ కార్పస్ ఫండ్ ఈ రోజు ఇక్కడ సైన్స్ వింగ్ అగ్రారంలో ఆ రోజు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో రావడం జరిగింది. అంటే పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ శాసనసభ్యుడికి అయిన తర్వాత మీ దగ్గర రావడం, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అడగడం, అనేక మంది బాలికలకు ఇబ్బంది అవుతుందని చెప్పంటే మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మనకు బాలికల హాస్టల్కు నిధులు మంజూరు చేయడం అనేది అభినందనీయం, ఆనందదాయకం, శుభదాయకం. దీనివల్ల పేదలు మరింత ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా